గవర్నర్పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ బల్మూరు వెంకట్ ఫైర్ అయ్యారు. స్థాయిని మరిచి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మహిళ అయిన గవర్నర్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక మహిళలకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడే నువ్వు మహిళల దగ్గరికి వెళ్లి ఎలా ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు. ఓట్లు అడిగితే మహిళలు చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. శాసనమండలి సభ్యునిగా ఉండి ఒక గవర్నర్ని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి తెలియని నువ్వు శాసనసభ మండలిలో ప్రజల కోసం ఏం మాట్లాడుతావన్నారు. మహిళా గవర్నర్ను అవమానించిన నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. నిన్ను కన్న తల్లి కూడా ఒక మహిళని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. గవర్నర్ ముచ్చట మాట్లాడను. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు ఒక శాసన మండలి సభ్యుని స్థానంలో ఉండి గవర్నర్ ని ఏ విధంగా గౌరవించాలి, గవర్నర్ గురించి ఏ రకంగా మాట్లాడాలి కనీస అవగాహన లేనవి రేపు పొద్దున నువ్వు శాసన మండలిలో ప్రజల సమస్యల గురించి మాట్లాడతావా? ఒక మహిళని గౌరవించని నువ్వు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే రేపు పొద్దున మహిళల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని పోయి ఓటు అడుగుతావు? ఒక మహిళని గౌరవించని నువ్వు రేపు పొద్దున హుజరాబాద్ నియోజకవర్గ మహిళల దగ్గరికి పోతే ఇదే మహిళలు నువ్వు మహిళలకి గౌరవిస్తలేవు అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి నీకు వస్తుంది. నేను కన్నది కూడా ఒక మహిళ అనేది గుర్తుపెట్టుకో. రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో నువ్వు పోవాలంటే